బాలాపూర్ రియల్ ఎస్టేటర్ ఖాజా రియాజ్ హత్య కేసును రాచకొండ పోలీసులు ఛేదించారు. రియాజ్ హత్య కేసుకు సంబంధించి 8 మంది నిందితులను అరెస్ట్ చేశామని రాచకొండ సిపి సుధీర్ బాబు వెల్లడించారు. ప్రధాన నిందితుడు హమీద్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని తెలిపారు. రియాజ్ హత్య కోసం 13 లక్షల సుపారీ తీసుకున్నట్లు నిందితులు తమ విచారణలో తెలిపారన్నారు. అలాగే నిందితుల నుంచి కంట్రీమేడ్ గన్, 2 బుల్లెట్స్, 2 గొడ్డలతో పాటు ఓ కత్తిని సైతం స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ మధ్యలో జరిగినటువంటి వన్ ఆఫ్ ద గ్లోరియస్ ఇన్సిడెంట్ ఆఫ్ మర్డర్ యూజింగ్ ఫైర్ ఆర్మ్ బాలాపూర్లో జరిగినటువంటి నేరం. దీంట్లో ఉన్నటువంటి నేరం ఇప్పుడు మనము వీళ్ళ ఎంటైర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, ఎందుకోసం ఇక్కడ వాళ్ళ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇవన్నిటిని మీకు వివరిస్తాం. ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న వాటర్ ట్యాంక్ పెట్టిన ప్లేస్లో ఉన్న ల్యాండ్ డిస్ప్యూట్ వల్ల ఫస్ట్ ఎనిమాసిటీ డెవలప్ అయింది. నేబర్స్గా ఉన్న మూలంగా చిన్న చిన్న గొడవలు జరగడం, దాంట్లో కొట్టుకోవడం, దాని మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి ఖాజా రియాజుద్దీన్, ఆయనతో పాటు హమీద్, షేక్ మహమ్మద్ హమీద్, వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు ఉండేవి. హమీద్కి ఈ రియాజ్ ఉన్న మధ్యలో గొడవల మూలంగా వేరే ఫ్యామిలీ మెంబర్స్ కలవడం, హమీద్ తరఫున ఫ్రెండ్స్ కలవడం, ఈ యాక్టివిటీ వల్ల ఈ అఫెన్స్ జరిగింది. ఈ రియాజ్ ఒక రౌడీ షీటర్, కంచన్బాగ్ పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్. అక్కడ ఒక మర్డర్ కేసులో, డిఫరెంట్ అదర్ కేసెస్లో 6 కేసులు ఇన్వాల్వ్ అయినాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఒక 4 months కింద నుంచి వీళ్ళ మధ్యలో నేబర్స్గా ఉన్నటువంటి మీర్పేట దగ్గర గొడవలు స్టార్ట్ అయినాయి. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఒక వాటర్ ప్లాంట్ పెట్టాడు హమీద్. ఆ వాటర్ ప్లాంట్ పెట్టినప్పుడు ఈ వాటర్ ప్లాంట్ పెట్టిన ల్యాండ్ నాది అని చెప్పేసి రియాజ్ డిసీజ్ ఎవరు ఉన్నారో వాళ్ళ బ్రదర్ వెళ్ళి అడగడము, దానికి అతను నాకు వేరే డాక్యుమెంట్స్ నేను చూపించడము, 2 రకాల డాక్యుమెంట్స్ మధ్యలో గొడవలు అవ్వడము జరిగాయి. డిసీజ్డ్ ఏమో ఇది నా ఓన్ ప్రాపర్టీ